హాయ్! హలో అండి. వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో వచ్చేసి నేను మార్నింగ్ ఏమేం పని చేస్తున్నా, ఇంకా లేవగానే ఏ పని చేస్తున్నా, ఈవినింగ్ అయితే పాలు తీయడం, ఈరోజు అయితే అరిసెలు చేశాను అన్నమాట. అది ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నా. అందరూ అయితే తప్పక చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మీ అందరూ కూడా ఈ సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేస్తున్నారు తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. నేనైతే అరిసెలు ఒక్కటే చేసా ఫస్ట్ అయితే, ఇంకా ఏం చేయలేదు, అన్నీ అయితే చేసేయాలి. ఇంకా మీరందరూ కూడా ఏమేమి పిండి వంటలు చేస్తుంటారు? సంక్రాంతికే కదా, సంక్రాంతి అంటేనే పిండి వంటలు, పిండి వంటలు అంటేనే సంక్రాంతి. సంక్రాంతిని అందరూ బాగా ఎంజాయ్ చేసేయండి. ఇంకా మా సైడ్ అయితే ఈరోజు అయితే కొంచెం వర్షం కూడా పడుతూ ఉంది. ఇంకా మీ సైడ్ కూడా వర్షం ఉందా లేదా కామెంట్ చేసేయండి. ఇక్కడైతే చూసేయచ్చు వీడియోలో అయితే. నేనైతే కసువు చిమ్మడం అయిపోయి అంత నీళ్ళు అయితే చల్లేసి ఇక్కడ బయట అయితే కల్లాపు చల్లుతున్నాను. ఇంకా వారంలో ఒక 2 or 3 days అయితే కల్లాపు చల్లుతా. రోజు అయితే కల్లాపు ఏం చల్లను. ఈరోజు అయితే కల్లాపు కూడా చల్లేస్తున్నా. కల్లాపు చల్లాలంటే నాకు 1 hour ముందే లేయాలి. 5కి లేసే దాన్ని రోజు కల్లాపు చల్లే రోజు 4కే లేయాలి. ఎందుకంటే చాలా ఉంటుంది కల్లాపు చల్లే ప్లేస్ అయితే. అందుకనైతే చాలా ముందే లేచి పని అయితే పూర్తి చేసుకోవాలి కదా. మళ్ళీ పొలంలో చాలా పనులు ఉంటాయి. అందుకోసం అయితే నేను ఎప్పుడు ఎర్లీగానే లేస్తా. నేను మాత్రం ఎప్పుడు లేయాలనుకున్నా పర్ఫెక్ట్గా లేస్తాను. నాకు బాగా మెలకువ అయితే వస్తుంది. అంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే మేము 3 గంటలకే లేచేవాళ్ళం. అప్పుడు పొగాకు వేసేవాళ్ళం. ఆ పొగాకు పని ఉదయం నుంచే చేయాలి. అప్పుడైతే 3 గంటలకే లేచి 6 కల్లా అన్ని పనులు కంప్లీట్ చేసేవాళ్ళం. 6 కల్లా చేలోకి కూడా వెళ్ళి పని కూడా స్టార్ట్ చేసేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం అయితే పొగాకు ఏమీ వేయలేదు కాబట్టి కొంచెం తక్కువే, 5 వరకు లేయను. ఎప్పుడన్నా ఇట్లా కల్లాపు చల్లే రోజు మాత్రం 4కు లేస్తుంటాం. ఇక్కడైతే పాకం పట్టేస్తున్నా. ఇంకా నేనైతే ఈసారి ఎప్పుడైనా మిల్లుకి ఇచ్చేవాళ్ళం, ఈసారి అయితే మిక్సీకే వేసా. ఎందుకంటే 2 kgలే వేస్తున్నా, ఎక్కువ వేయలే. అందుకోసం అయితే మిక్సీకి అయితే పట్టుకున్నాం. మిక్సీలో కూడా పిండి చాలా బాగా వస్తుంది. ఎవరికైనా తెలియకుంటే మిక్సీ అయితే పట్టేసుకోవచ్చు. ఇంకా ఈసారి ఏం జరిగింది అంటే పిండి అయితే కొంచెం జోరు అయిపోయింది. ఇంకా నేనైతే ముందు రోజే ప్రిపేర్ చేసా. ఆ రోజు అరిసెలు చేద్దామని చెప్పి అయితే పాకం బట్టి అన్నీ చేసేసా. కానీ అది అనుకోకుండా పాకం అయితే కుదరలేదు. పాకం కుదిరింది, అది పిండి అణక అయిపోయింది. అందువల్ల ఒక రోజు అంతా ఉంచాల్సి వచ్చింది. ఇంకా మరుసటి రోజు అయితే మార్నింగ్ ఈ అరిసెలు అయితే చేయడం జరిగింది. ఇంకా ముందు రోజే చేద్దామని చెప్పేసి ఎంతో కష్టపడి మిక్సీ బట్టి జల్లెడ బట్టి అంతా ప్రిపేర్ చేస్తే అది అనుకోకుండా అలా జరిగిపోయింది. అనుకోవడం వల్ల ఇంక పిండి లేదు, కొంచెం పిండి ఉంది. అప్పటికి 2 సార్లు మిక్సీకి వేసి మళ్ళా పోసే, అయినా కూడా సరిపోలే. చివరికి అట్లా జరిగింది అది. ఇంకా అందుకే అది అట్లా అయిపోవడం వల్ల నేనైతే పెద్ద వీడియో కూడా ఏం తీయదలుచుకోలే అసలు. చాలా బాధ వేసింది. అందుకని ఏదో జస్ట్ కొంచెం అలా తీసా. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే ఇంకా అరిసెలు అయితే చేసేసుకున్నాం. అరిసెలు అయితే ఇంకేం అంత బాగా ఏం కుదరలే, ఏదో కొంచెం అలా అలా అయితే వచ్చేసినాయి. జస్ట్ పర్వాలే, కొంచెం బాగానే ఉన్నాయి. ఇంకా ఏం పిండి వంటలు అయితే ఇంకా ఏం చేయలేదు. ఇంకా అన్ని పిండి వంటలు అయితే తర్వాత అయితే చేస్తాను. ఇంకా పొలంలో పనులు ఉండడం వల్ల అయితే ఏం చేయలేకపోయా.
ఇంకా అరిసెలు చేసిన తర్వాత మళ్ళీ పొలంలో అయితే నిమ్మకాయలు కోద్దాం అనుకున్నాం, కానీ ఎక్కువ మంది రాలా, ముగ్గురే వచ్చారు. ఇంకెందుకులే అని చెప్పేసి అయితే ఆ రోజు అయితే ఆకుదుడిగా. ఇంకా ఈవినింగ్ అయితే పాలు తీస్తూ అయితే వీడియో అయితే తీశాను. చాలామంది అడుగుతూ ఉంటారు నా వీడియోస్లో, ఎక్కువగా పాలు తీసే వీడియోని అడుగుతారు. ఇంకా అంతకుముందు నాకు వీడియోస్ తీయడం కుదరక నేను చాలాసార్లు తీయలేకపోయా. ఇంకా ఈసారి ఈ వీడియోలో అయితే పెట్టేస్తున్నా. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు, పిల్లలు ఇంటికి వచ్చారు. ఇప్పటి నుంచి అయితే వీడియో అయితే పెడుతూ ఉంటాను. ఇంకా పిల్లలు అయితే నాకు వీడియో తీస్తుంటారు, బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మా చిన్నోడైతే చాలా గుడ్ బాయ్, చెప్తే మాత్రం ఖచ్చితంగా తీస్తాడు. ఇంక నేనైతే మీకోసం అయితే వీడియో అయితే చేస్తూ ఉంటాను. మరి మీ అందరూ కూడా ఒక లైక్ అయితే చేసేయండి, సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ వల్లే నేను కొంచెం ఇప్పుడైతే నా ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే తప్పకుండా అయితే వెళ్తాను. ఇంకా అరిసెలు అయితే అట్లా అట్లా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మిగతా పిండి వంటలు అయితే చేస్తా, మీకు వీడియోస్ కూడా పెడతా. ఇంకా మా సైడ్ అయితే ఈరోజు సాటర్డే అయితే కొంచెం లైట్గా అయితే వర్షం పడుతుంది. ఇంకా ఈ వీడియో అయితే నేను ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నా. ఇది కానీ సాటర్డే రోజు అయితే వర్షం కూడా పడుతుంది. మేమైతే కాయలు కోసాము, కొంచెం సాయంత్రం నుంచి అయితే ఇంకా వర్షం పడుతూనే ఉంది. కాయలు వెళ్ళిపోయినాయిలే ఎటో గట్ట. ఇంకా వర్షం అయితే చాలామంది అలసంద అవన్నీ కల్లాలు చేస్తున్నారు. ఈ వర్షం అయితే రైతులకైతే ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. మరి మీ సైడ్ ఏమైనా పంటలు ఏమైనా ఇప్పుడు వచ్చాయా, వాటికి ఏమైనా ప్రాబ్లమా, కామెంట్ అయితే చేసేయండి. మా సైడ్ అయితే ఇప్పుడు వర్షం అస్సలు అవసరం లేదు, అంతా అలసంద మినుము కల్లాలు అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.